ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఏయ్ కమ్ టు మీ. ఇలా కొట్టేస్తున్నావంటే? ఇంట్లో సడన్ గా ఎలక చచ్చిన వాసన వచ్చిందండి. అందుకే బయటకు వచ్చేసి ఇలా స్ప్రే చేసుకుంటున్నాం. ఏంటి ఎలక చచ్చిపోయిందా? దుర్వాసన వచ్చింది బావగారు. బ్యాడ్ స్మెల్ రాగానే ఎలక పోయింది అనుకున్నారా? అలాంటి వాసన వచ్చిందంటే రెండు కారణాలు. ఒకటి ఎలకైనా చచ్చుండాలి, లేదంటే మీరు మీ అమ్మ స్నానం చేయకుండా అయినా ఉండాలి. ఏంటల్లుడు, మీ ఇద్దరు స్నానం చేయకుంటే అలా ఉంటుందా? అరే ఈ తింగర్ దాని మాటలు విని డోక్కునేలా ఉన్నారు మావయ్య. ఎందుకండి ఆరోగ్యం పాడు చేసుకుంటారు? అక్క, ఒకవేళ పూజప్పుడు దూకిన ఎలకే చచ్చిపోయిందంటావా? చచ్చాం. ఎలుక చచ్చి మమ్మీ మీద డౌట్ వచ్చేలా చేసిందా ఏంటి? పాపం, ఆ ఎలకేం చేసిందని? అదే ఉండదమ్మా. ఎందుకంటే నిజంగా ఎలకే చచ్చిపోయింటే మీరు ఎదిగినప్పుడు అది కనపడాలి కదా. అవును, కనీసం తోక కూడా కనపడలేదు. మరి ఆ వాసన ఎలా వస్తుంది పిన్ని? నానుండే. ఏంటి అలా చూస్తున్నారు? ఇవాళ సాయంత్రం పూట స్నానం చేయలేదు. అంటే పండుగ రోజు రెండోసారి తలస్నానం చేస్తే అరిష్టం అన్నారని. ఎవరన్నారు బావగారు? అక్కయ్య, ఆ కాకరకాయ అనుంటుంది. ఏయ్, మా మమ్మీని అలా అంటావేంటే? వెళ్ళి చెప్పమంటావా? చెప్తే చెప్పుకోండి, కానీ ఇక్కడికి మాత్రం తీసుకురావద్దు. అత్తయ్య కూడా ఈ పూట స్నానం చేయలేదనుకుంటా కదా? ఎస్. అల్లుడు, ఇదిగో స్ప్రే బాటిల్. వదినకు కూడా స్ప్రే చేయి. ఈ రాత్రికి మేము ఈ ఘాటంలోనే పడుకుంటాం. అమ్మయ్యా, మన మీద డౌట్ రాకుండా మేనేజ్ చేసేసాను. ఏంటలా చూస్తున్నారు? మేం మూర్ఛపోయేంత వరకు ఇక్కడే నుంచునుంటారా ఏంటి? మీరెళ్ళండి బావగారు. తెల్లారుగానే తలంటే స్నానం చేసి కనబడాలి చెప్తున్నా. నాన్న విశాల్, నేను చెప్పాను కదా, కెనడాలో స్థిరపడ్డ డాక్టర్ ముసలయ్య ఇతని. నమస్తే సార్. నమస్తే. మా హెడ్ నర్స్ కమ్ సెక్రటరీ, పేరు పండు. నమస్తే. బత్తాయా ఆపిలా? నోనో, కొరికి తినే పండు కాదు సిస్టర్. కోసుకు తినేదేమో. నో, నాట్ ఎట్ ఆల్. ఫ్యామ్డు నా పేరు. మా డాక్టర్ గారు పండు అని పిలుస్తారు ముద్దుగా. నువ్వు ముద్దు రాకుండా ఎలాగుంటావమ్మా? మామయ్య, అత్తయ్య లేదని సెటైర్లు వేయకండి. సారీ అల్లుడు. ముసలయ్య అని మీకు ఆ పేరెందుకు పెట్టారు డాక్టర్? మా అమ్మకి నేను 7వ సంతానం మేడం. పుట్టిన ప్రతి వాళ్ళు ఏడాది పూర్తయ్యేలోపే చనిపోతుంటే నాకైనా ఆయుష్ ఎక్కువ ఉండాలని ముసలయ్య అని పేరు పెట్టారు. బతికిపోయాను. పండు, మరి మీ డాక్టర్ గారిని ముద్దుగా నువ్వేమని పిలుచుకుంటావు? అందరూ ఉన్నప్పుడు నో పెట్ నేమ్, ఓన్లీ పుట్టినప్పటి నేమ్.
మరీ అంత సిగ్గుపడకు పండు, ఓపెన్ గా చెప్పు, పర్వాలేదు. ఆహా. డాక్టర్ గారి దగ్గర పేషెంట్స్ ఎవ్వరూ లేనప్పుడు, వారు ఒక్కరే ప్రశాంతంగా ఉన్నప్పుడు, దీనికి మామూలు కళ్ళు లేవు కదా. ఆహా, వీరు సింగిల్ గా ఉన్నప్పుడు మూసా అని పిలుస్తాను. ఇంకా నయం సమోసా అనలేదు. మూసా పండు మూసా పండు మూసా పండు. మిమ్మల్ని రొమాన్స్ చేసుకోవడానికి పిలిపించినట్టుంది మా అక్కాయ్. మా అల్లుడు చేయి చూస్తారా, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతారా? ఓకే ఓకే, చెయ్యే చూస్తాను. డాక్టర్, మీరు కెనడాలో ఎంత సీనియర్ డాక్టరో మేం విన్నాం. థ్యాంక్ యూ మేడం. తేలు కుట్టి మా అబ్బాయి విశాల్ చెయ్యి అలా అయిపోయింది. ఏమైంది? చచ్చుపడిపోయినట్టు అయిపోయింది. పక్షవాతమేమో అని చూపిస్తే కాదు అన్నారు. ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. డాక్టర్, సౌత్ ఆఫ్రికా సిరంజి వాడితే? ఓ యా యా. ఆఫ్రికా చింపాంజీనా? చింపాంజీ కాదు, సిరంజి ఇంజెక్షన్. ఇంజెక్షనా? అదేంటో ఏమో తెలియకుండా ఎలా వాడతారు? అరే, వాళ్ళు డాక్టర్లు. వైద్యం తెలిసిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలుసురా. అన్నయ్య, రిస్క్ తీసుకోవడం ఎందుకు? అది కాదు నాన్న. కావాలంటే ఆ ఇంజెక్షన్ వాడొచ్చో లేదో మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి అడుగుతాను. గాయత్రత్తయ్య ఇంజెక్షన్ను తీసుకుందంటే తిలోత్తమ అత్తయ్య పిలిపించిన డాక్టర్లకి బుద్ధి చెప్పాలనేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.